హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రతిసారి కోరుకుంటాను. అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కొద్దిగా షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నా ఛానల్ ఇంకొంచెం గ్రో అయితే అవుతుంది అనమాట. ఇంకా నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చాను కదా. ఈ మార్నింగ్ రొటీన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇవాళ ఏంటంటే వాక్కాయ పప్పు వండుదాము పాపకి లంచ్ బాక్స్లో కోసం అనేసి. ఇంకా పప్పుని అయితే తీసుకుని శుభ్రంగా ఒక 3 సార్లు అయితే కడిగేసుకుంటున్నాను. ఇంకా పప్పు కుక్కర్లో పెట్టేస్తున్నాను. విడిగా అయితే నేను దాకలో ఉడకబెడతాను. ఇంకా అదేంటి తనకి లంచ్ బాక్స్ కదా, ఇంకా అందుకోసం అనేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఒకసారి అయితే స్ప్రే చేసుకుని మొత్తం ఒకసారి తుడిచేసుకుంటున్నా. అండ్ నైట్ ఏంటంటే తోమేశాను, అయినా ఒకసారి అయితే ఇలా తుడిచేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నిన్న కాకినాడ వెళ్ళొచ్చామండి. మీకు చెప్తున్నాను కదా నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను అనేసి. ఇంకా అందుకోసం అనేసి నిన్న లాస్ట్ ట్రీట్మెంట్ అనేసి ఇంకా కాకినాడ అయితే వెళ్ళొచ్చేసాను అనమాట. ఇంకా కాకినాడ నుంచి వస్తూ ఏమేమి తెచ్చుకున్నా ఏంటి అన్నది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా మోటివేషన్గా కూడా ఉంటుంది అనమాట. ఇంకా రాత్రి ఏంటంటే అట్టలు వేసానండి, అందుకోసమని చట్నీ చేశానమాట. ఇంకా అందుకోసం అనేసి మిక్సీ అలాగే ఉంచేసి పడుకుని పోయాను. ఎందుకంటే జర్నీ చేసి వచ్చాము అంటే మనం చాలా టైర్డ్ అయిపోతాం, చాలా నీరసంగా అయితే అనిపిస్తుంది కదా. ఇంకా అందుకోసం అనేసి ఇంకా టిఫిన్ చేసి ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళి పడుకున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే ఇంకా 5ంటికి అయితే లేసానండి. ఇంకా 5ంటి కాడి నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. మీరు చూస్తున్నట్టయితే వెళ్తురు అన్నది అస్సలు లేదనమాట. ఇంకా మొత్తం అంతా స్ప్రే చేసుకుని తుడిచేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక్కరోజు అయినా ఇంట్లో లేకపోయాము అంటే బొద్దింకలు వట్టిస్తా రాజం కింద అయితే తిరిగేస్తాయి. ఇంకా అందుకోసం అనేసి అన్నిటినీ ఇలాగా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని ఇప్పుడైతే మా పాపకి వాక్కాయ పప్పు అయితే వండుతున్నానండి. ఆ వాక్కాయ పప్పు అన్నది కూడా మనం సీజన్ వేరీగా దొరుకుతాయి అనమాట. వాక్కాయలు ఎప్పుడు దొరకవు అండ్ అవి వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి. డెఫినెట్గా మీరు కూడా ఈ వాక్కాయల్ని ఈ వర్షాకాలంలో తెచ్చుకుని తినడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు అంటే మనకి వాక్కాయలు తినడం వల్ల థైరాయిడ్కి సంబంధించిన థైరాయిడ్ గ్రంథి ఉంటుంది కదండి, దానికి సంబంధించిన చాలా మంచి రిలీఫ్ అయితే వస్తుంది. చాలా మందికి అక్కడ అంటే మనకి ఇన్ఫెక్షన్ లాగా అయ్యి గురుగుర అనిపిస్తాం, గొంతది లేదంటే కఫం రావటం, అలాగే గొంతుకు జలుబు చేయటం. తరచుగా చాలా మందికి గొంతు జలుబు అనేది వస్తూ ఉంటుంది కదా. దాని అర్థం ఏంటి అంటే థైరాయిడ్ గ్రంథికి కొంచెం ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది అన్నట్టు అనమాట. ఇంకా చూస్తున్నారుగా వాక్కాయలు అయితే ఇవి ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసుకున్నాయి అనమాట. మీకు ఒకసారి చెట్టును కూడా చూపించేస్తాను. అండ్ ఇప్పుడైతే కోసుకొచ్చేసాను కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా వాక్కాయ చెట్టు కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అన్నది. అది గ్రో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, పెద్ద కష్టమైతే ఏమీ కాదనమాట. ఇగోండి వాక్కాయని ఇలా కట్ చేసుకుని మధ్యలో ఒక చిన్న సీడ్ లాగా ఉంటుందండి, ఆ సీడ్ని అయితే తీసేసుకోవాలన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది కట్ చేసిన వెంటనే దీనిలో నుంచి పాలు లాగా చిన్నగా వస్తాయి అనమాట. అందుకోసం అనేసి మనం కట్ చేసాక కూడా ఒకసారి కడిగేసుకోవాలి. ఎందుకంటే ఆ పాలు కొంచెం ఎలా అంటే జిడ్డుగా అనిపిస్తాయి. మనం వాక్కాయ కట్ చేసాక కూడా చేతులకి జిడ్డులాగా ఉంటుంది. మనం కట్ చేసేటప్పుడే ఆ పాలు ఎప్పుడైతే మన చేతికి టచ్ అయితే ఇంకా వాక్కాయ అనేది జారిపోతూ ఉంటుంది, చేతులు అస్సలు నిలబడదు అనమాట. అందుకోసం అనేసి మనం ఇలాగా కట్ చేసుకున్న వాక్కాయని మనం శుభ్రంగా అయితే కడిగేసుకోవాలన్నమాట. ఇలా వాక్కాయలన్నిటిని అయితే కట్ చేసేసుకుంటున్నాను. మనకి గొంతుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయండి. సీజన్ వారీగా వచ్చే ఫ్రూట్స్ కానివ్వండి, పళ్ళు కానివ్వండి, లేదంటే ఆకుకూరలు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, ఏయైనా కానీ సీజన్లో వచ్చే ఫ్రూట్ని ఖచ్చితంగా మనము తినాలి, మన పిల్లలకి కూడా పెట్టాలి. అప్పుడే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా వస్తుందండి. మనం మెడిసిన్ వాడి ఇమ్యూనిటీ పెంచుకునే కంటే కూడా ఇలా న్యాచురల్గా మనం ఫుడ్ తింటూ ఇమ్యూనిటీ అనేది పెంచుకుంటాం అనేది మంచిది కదా ఎంత కొంత. ఇంకా వీటినైతే ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఈ పప్పు కూడా చాలా బాగుంటుందని మనం ఇందులో చింతపండు కూడా వేయాల్సిన అవసరం లేదు, అంత పుల్లగా ఉంటాయి వాక్కాయలు. చాలా వరకు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో వాక్కాయ అనేది కొంచెం పులుపు తక్కువ ఉంటుంది. మా చెట్టు వాక్కాయ అయితే పులుపు అనేది చాలా బాగుంటుంది. నేను చింతపండు కూడా వేయను, ఈ వాక్కాయలు ఒక్కటి వేసుకున్నామంటే చాలు అనమాట. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను కదా, ఇవైతే ఒకసారి వాష్ చేసేసుకుందాము. మీకు చూస్తున్నట్టయితే పాలు అన్నవి ఎలా కనిపిస్తాయో చూడండి.
ఇగోని చూస్తున్నారుగా వాటర్ అంతా ఎలాగా అవుతుందో, ఇవి పాలు అనమాట. ఇలా శుభ్రంగా ఒకసారి కడిగేసుకున్నాము అంటే చాలు, నీట్గా అయితే అయిపోతాయి. మనం కొంచెం ఆ పాలతో వండుకున్నట్టయితే కొంచెం ఎగటుగా అనిపిస్తుంది. చాలామంది వాక్కాయ తినేటప్పుడు ఎగటుగా అనిపించింది అనేది రీజన్ అదే అనమాట. ఇంకా నేను వాక్కాయలు శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకున్నా. అలాగే రైస్ కూడా కడిగేసుకున్నానండి. ఈ రైస్ని కూడా కుక్కర్ పెట్టేస్తున్నాను. నేను ఏంటంటే మధ్యాహ్నం కూడా కలిపి వండేసుకుంటున్నాను. ఈ మధ్యన కొంచెం చెప్పాను కదా, కొంచెం హెల్త్ అనేది అంతగా బాగుంటలేదు. ఇంకా అందుకోసం అనేసి మధ్యాహ్నానికి కూడా కలిపి అయితే వండేసుకున్నాను. ఈ లోపుగా పప్పు కూడా ఉడికిపోయిందండి. పప్పునైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఆవిరిపోయాక కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో శుభ్రం చేసుకున్న వాక్కాయలు కూడా వేసేసుకుందామండి. ఇలా వాక్కాయలు, అలాగే 4 పచ్చిమిరపకాయ చీరికలు కూడా వేసుకుంటున్నాను. ఇందులో నేను ఆనియన్స్ వేసుకోవట్లేదు. మీకు నచ్చితే కనుక ఆనియన్స్ వేసుకోండి. అలాగే వాక్కాయ కూడా చాలా వేగంగా కుక్ అయిపోతుంది, పెద్ద సమయం కూడా పెట్టదండి. ఇగోని చూస్తున్నారుగా వాక్కాయలు అయితే చక్కగా కుక్ అయిపోయినాయి. నేనైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు పప్పు అనేది కొంచెం పల్చగా ఉంటే నచ్చిద్ది. ఇంకా అందుకోసం అనేసి వాటర్ యాడ్ చేసుకున్నా. మీకు కావాలంటే వాటర్ లేకుండా గట్టిగా కూడా వండుకోవచ్చు ఈ పప్పుని. ఇప్పుడైతే నేను చిటికడంట పసుపు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మనం వాక్కాయ ఉడికాక ఉప్పు కారాలు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడంతా వేసేసుకుని ఒకసారి కలపెట్టేసుకుందాము. దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదు, వాక్కాయ చాలా పుల్లగా ఉంటుందండి. ఇంకా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. చూసారుగా పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది కదా. ఈ పప్పుని అయితే పక్కన పెట్టేసుకుని మనం పప్పులోకి తిరగమూత అయితే వేసేసుకుందాము. ఈ తిరగమూతకు వచ్చేటప్పటికి కొద్దిగా మనం ఆయిల్ ఎక్కువ ఉండాలి. అలాగే తెల్ల ఉల్లిపాయలు అంటారు కదా, అదే వెల్లుల్లిపాయలన్నీ, ఆ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. నేను 10 వెల్లుల్లిపాయలని కచ్చపచ్చ దంచి వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా పొట్టు మినపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం చక్కగా ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చిటికెడంత ఇంగవ, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఒక్కసారి మనం పోపుని కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనం పప్పులోకి తిరగమూతని వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా పప్పునైతే వాక్కాయ పప్పుని ఈ విధంగా వండుకోవాలి. ఇది చాలా చాలా మంచి ప్రయోజనాలు అయితే హెల్త్కి ఉంటాయన్నమాట. నేను చెప్పిందే కాకుండా మీరు ఒకసారి యూట్యూబ్లో అయినా చూడండి, లేదంటే మనకి గూగుల్లో అయినా సెర్చ్ చేస్తే మీకు కనపడుతుంది అనమాట. ఎలా దాన్ని టెస్ట్ చేశారు ఏంటి అన్నది కూడా మనం గూగుల్లో చదవచ్చు అనమాట. లేదంటే వీడియో కావాలంటే వీడియో కూడా చూడొచ్చు. మీరు డెఫినెట్గా ప్రతి ఫుడ్ని కూడా ఈ విధంగా తెలుసుకోండి. నేను ఇక్కడైతే మొత్తం అంతా ఒకసారి శుభ్రం చేసేసుకున్నా. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 5:15 అయిందనమాట. ఇంకోండి, ఇంకా నిన్న కాకినాడ వెళ్ళామని చెప్పాను కదా, ఇంకా మా ఆడబిడ్డ గారి ఇంటికాడి నుంచి కొద్దిగా రేషన్ బియ్యం అయితే తెచ్చుకున్నాను. మాకు ఇక్కడైతే దొరకట్లేదు. అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నానండి. ఇంకా మ్యాంగోస్ లాస్ట్ అనమాట. ఇంకా మ్యాంగోస్ అయితే అయిపోయినాయి. ఇంకా ఇవే లాస్ట్ మ్యాంగోస్ అనుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే కొన్ని బొప్పాయి కూడా తెచ్చుకున్నాం. బొబ్బస్కాయ అన్నది ఎక్కువగా తింటే ఎంత మంచి ఆరోగ్యానికి మంచి బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఇంకా అందుకోసమని ఫ్రెష్గా మా ముందు కోసిన బొబ్బస్కాయలు అనమాట, చెట్టుకి అప్పటికప్పుడు కోసుకుని తెచ్చుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఒక కాయ కూడా వాళ్ళు టెస్టింగ్కి మాకు అక్కడ కోసిచ్చారు. చాలా తీయగా అయితే అనిపించినాయి అనమాట. ఇంకా అందుకోసం అనేసి ఒక 4 బొబ్బస్కాయలు అయితే తీసుకున్నాము. అలాగే బత్తాయిలు కూడా తీసుకున్నాము. బత్తాయిల రసము తీర్థమ్మ అలాగే బిందు కూడా చాలా బాగా తాగుతారండి. ఇంకా పిల్లల కోసం అనేసి పిల్లలకి ఎంత ఎక్కువగా మనం ఫ్రూట్స్ అనేవి అలవాటు చేస్తే అంత మంచిదండి. ముఖ్యంగా ఏంటి అంటే ఆడపిల్లలకి ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పుడు సరిగ్గా తినక, సరిగ్గా అమ్మ వాళ్ళు పెట్టినవి తినకుండా డైటింగ్ అని అవన్నీ సరిగ్గా ఫుడ్ తీసుకోక ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటి అన్నది. నేనైతే నా పిల్లల విషయంలో అస్సలు అలా చేయను, ఎందుకంటే వాళ్ళని తినేలాగానే ఫోర్స్ చేస్తాను. ఎందుకంటే ఆడవాళ్ళగా డెలివరీ తర్వాత మనం ఎంత సమస్యలు ఎదుర్కోవాలి అన్నది ఒక అమ్మాయిగా నాకు బాగా తెలిసిందండి. నాకు 2 C-సెక్షన్సే. అండ్ ఇప్పుడు నా బాడీని చూస్తుంటే నాకే అనిపిస్తుంది, దేవుడా నేను మళ్ళీ నార్మల్గా అవ్వగలుగుతానా, మళ్ళీ నార్మల్ వెయిట్కి రాగలుగుతానా. ఇదంతా ఎందుకు అంటే మన బాడీ అన్నది స్టిఫ్గా అంటే బలం అన్నది తక్కువ ఉంటుందండి. మనం ఎప్పుడు కూడా తక్కువ ఫుడ్ తీసుకుని ఒకేసారి ఎక్కువ ఫుడ్ తీసుకునేటప్పటికీ మన హార్మోన్స్ అన్నీ కన్ఫ్యూజ్ అయిపోయి ఓవర్ వెయిట్ అన్నది వస్తుంది. ఎప్పుడు కూడా స్టబన్గా అంటే మనకి ఎంత అవసరమో అంటే ఆకలి చంపేసుకుని గీటింగ్లు చేయకుండా పొట్ట నిండుగా తిన్నాము అంటే వాళ్ళకి అసలు ఒళ్ళు అనేది రాదండి. ఎప్పుడు కూడా చూసి తింటాం చూడండి, వాళ్ళకే ఒళ్ళు వస్తుంది, వాళ్ళే బోండాలలాగా తయారవుతారనమాట. ఇంకా నేను మామిడి పండును అయితే ఈ విధంగా పేపర్ అయితే చుట్టు పెట్టేసుకుంటా. ఇలా పేపర్ చుట్టు పెట్టుకుంటాం వల్ల ఏంటంటే మచ్చ రాకుండా, అంటే త్వరగా
మామిడికాయ అనేది మచ్చ రాకుండా ఉంటుంది, అలాగే ఫ్రెష్గా కొంచెం ఎక్కువగా ఉండటానికి ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా మామిడికాయ చుట్టూ తేమ అన్నది రాకుండా ఉంది అంటే మనకి మామిడికాయ అన్నది 1 వారం నుంచి 2 వారాలు ఉంటుంది అనమాట. అన్ని రోజులు మనం ఎలాగో మ్యాంగోస్ ఉంచమని కానీ ఆ లోపుగా పాడవకుండా, మనం తినేసే లోపుగా పాడవకుండా ఉండడానికి ఇవి వచ్చేటప్పుడు పైనాపిల్ కూడా మేము అక్కడే తీసుకున్నాం. పైనాపిల్ కూడా చాలా బాగున్నాయి, స్మెల్ అయితే మంచిగా వస్తుంది అబ్బా. అలాగే మాకేంటంటే అక్కడ వచ్చేటప్పుడు డ్రాగన్ తోటలు అనమాట. ఇంకా అక్కడ తోటగాడు కాబట్టి మాకు చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చినాయి. ఇప్పుడు చూస్తున్నారుగా అవన్నీ కూడా 200గా వచ్చినాయి అనమాట. మీకు మీ సైడ్ డ్రాగన్ ఫ్రూట్ ఎంత కాస్ట్లో ఉన్నది అన్నది చెప్పండి. ఇది కూడా రెడ్ కలర్ అనమాట. రెడ్ నాకు చాలా ఇష్టం ఈ రెడ్ కలర్ అంటే. అది తినగా నేను నాలికంత వల్ల ఎర్రగా అయిపోతుంది కదా, అందుకోసం అనేసి నాకు ఈ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం అనమాట. వైట్ అంత ఇష్టంగా తినను, కానీ 2 టేస్ట్ ఒకేలాగా ఉంటాయండి. ఇప్పుడైతే నేను వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నా. పైనాపిల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట ఉంచామంటే 1 రోజు కంటే కూడా ఎక్కువ నిల్వ ఉండదు. ఇంకా అందుకోసం అనేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నా. ఇంకా మా పాప కోసం అనేసి బేకరీ నుంచి అయితే మేము కేక్స్ అయితే తీసుకున్నాం అనమాట, తనకి స్నాక్స్ బాక్స్ కోసం. ఎందుకంటే మనం ఎంత హెల్తీగా పెట్టినా కూడా మిగిలిన పిల్లలందరూ కొంచెం ఇలా కేక్స్ అవి తెచ్చుకుంటున్నారనమాట. ఇంకా మా పాప అయితే అడుగుతుంది, అమ్మ అందరూ కేక్స్ అవి తెచ్చుకుంటున్నారే, నాకు కేక్ కావాలంటే ఇంకా సర్లే అనేసి కొంచెం కేక్ అయితే తీసుకున్నాను. డైలీ ఇదే పెట్టకుండా ఎప్పుడో ఒకసారి అంటే వారంలో 2 సార్లు అయినా ఇలా కేక్ అనేది పెడితే వాళ్ళకి కొంచెము మారినట్టు ఉంటుంది. ఇంకా అందరిని చూసి లొట్ట లేకుండా మేము ఎప్పుడు ఏది తింటున్నామని వాళ్ళు బోర్ అవ్వకుండా ఉంటారు, ఎదుటి వాళ్ళని చూసి లొట్ట లేకుండాను ఉంటారు. ఇంకా అందుకోసం అనేసి ఇలాగా నేను కేక్ అనేది తీసుకున్నా. ఇంకా వారంలో 1-2 సార్లు అయితే ఇలా ఇస్తాను. మిగిలినప్పుడంతా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఇస్తూ ఉంటాను అనమాట. మా పాపకి డ్రై ఫ్రూట్స్ అనేది ఈ మధ్యలో అలవాటు చేస్తున్నా, బాగానే తింటుంది. పిల్లలకి, ఆడపిల్లలకి ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మనం ఎంత ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా, నేను ఎవరి మాటో నాకు తెలియదు కానీ నేను చిన్నప్పుడు సరిగ్గా ప్రాపర్గా ఫుడ్ తీసుకోకుండా చూసి తిని ఇప్పుడైతే నేను ఎంత అవస్థ పడుతున్నాను. చూస్తానికైతే పైన లొటారం లోన పటారం అన్నట్టు ఉందనమాట. అసలు ఎంత లావు కనిపిస్తున్నానో, కానీ ఓపిక అన్నది 0 అనమాట. అసలు ఓపిక అన్నదే లేదు. ఇంకా నాలాగా ఎవరు కాకూడదని చెప్తున్నాను అనమాట. ఇంక ఇది చూస్తున్నారుగా బెల్లం, ఇది వచ్చేటప్పటికి మా అత్తమ్మ ఊరిలో చాలా ఫేమస్ అనమాట. తాటి బెల్లం అంటారు. ఇంకా మా ఆడబిడ్డ గారి ఇంటికాడి నుంచి తెచ్చేసుకున్నాను. ఆవిడైతే వాళ్ళ అక్కయ్య గారు అంటే మా పెద్ద ఆడబిడ్డ గారు తెచ్చారనమాట. ఇంకా మా వదిన గారి దగ్గర నుంచి నేను తెచ్చేసుకున్నా. మా పెద్ద వదిన గారు అయితే సర్లే నేను మరలా తెస్తాలే, కొంచెం ఉన్నాయిగా అవి తీసుకెళ్ళిపో అన్నారు. ఇంకా తెచ్చేసుకున్నాను అనమాట. ఇంకా మన చెట్టు అరటికాయలు అయితే లాస్ట్గా వచ్చేసినాయి. ఇంకా కొన్ని మా ఆడబిడ్డ గారికి తీసుకెళ్ళాం, కొన్ని అయితే కట్ చేసుకుని ఇంట్లో పెట్టేశాను అనమాట. ఎందుకంటే కొండముచ్చులు అన్నవి ఎక్కువగా వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు చూస్తున్నారుగా ఈ మ్యాంగో ఎంత పెద్దగా ఉందో. మ్యాంగో అన్నింటిలో కల్లా చాలా పెద్ద మ్యాంగో అని తీసాము, అదే పాడైపోయింది అనమాట. ఇంకా దాన్ని అయితే ఇప్పుడు డస్ట్బిన్ వేసేసా. దాన్ని పడేయటానికి అసలు ప్రాణమే ఒప్పలేదు, అంత పెద్ద కాయ కదా. అసలు ఒక్కొక్క కాయ వచ్చేటప్పటికి మనకి 70 రూపాయలు పడ్డది. అంటే మొత్తం పరక కాయ వచ్చేటప్పటికి మేము ఎంత 650 రూపాయలు ఎంతో అయింది పరక. అసలు నాకు ఆ కాయను పడేయటానికి అయితే ప్రాణమే ఒప్పలేదనమాట. ఇంకేం చేస్తాం, బాగోలేదు కదా, ఇంకా పడేసాను అనమాట. ఇంకా ఆ టెంకానైతే ఎక్కడో చోట వేద్దాము అనుకుంటే మా వారు అన్నారు, వద్దులే మనం పూత వచ్చిన చెట్టునే కొనుక్కుని వేసుకోవచ్చు, అదే త్వరగా కాస్తాయి, ఇలా మొక్క అయితే చాలా టైం పట్టింది కాయటానికి అనేసి అన్నారనమాట. ఇంకా అందుకని కాయను పడేసాను. ఇక్కడంతా క్లీన్ చేసుకుని అయితే తుడిచేసుకుంటున్నా. మీరు చూసినట్టయితే ఇది సదరటానికి నాకు ఇంచుమించు 1.5 గంట పట్టింది. ఇదంతా క్లీన్ అయ్యేటప్పటికి ఎంత టైం అయింది అనుకున్నారు? 6:30 అయింది. ఇది మొదలు పెట్టేటప్పటికి 1 వారం అని చెప్పాను కదా, ఇది క్లీన్ అంతా అయ్యేటప్పటికి 6:30 అయింది. ఇంక ఈ లోపుగా మా పెద్ద పాప కూడా లేచిందని తనకైతే జల్ల వేసేసాను. ఇలా రిబ్బన్ తోటి అయితే జల్ల వేస్తున్నారు. ఎంతైనా స్కూల్ యూనిఫామ్ వేసినప్పుడు ఇలా రిబ్బన్తో జడ వేస్తేనే ఆ స్కూల్ యూనిఫామ్కి ఒక మంచి లుక్ అయితే వస్తుంది. నాకైతే ఇలాగే నచ్చుతుంది. మీ పిల్లలకి మీరు ఇలా రిబ్బన్తో జడ వేస్తున్నారా లేదంటే బేబీ కటింగ్ అయితే వేయించారా అన్నది నాకు కామెంట్ చేయండి. నేనైతే జల్లి ఇలా వేసేస్తున్నాను. మా ఆడబిడ్డ గారు అన్నారు అలా వద్దు, క్రాఫ్ట్ చేయించే అన్నారు. కానీ ఏమో నాకు ఆడపిల్లలకి జుట్టు ఉంటేనే బాగుంటుంది కదా ఎంతైనా, ఇంకా అందుకోసం అనేసి వేయించలేదు. మా వదిన గారికి ఎప్పుడో కానీ కోపం వస్తుంది, ఆవిడే తీసుకెళ్ళి బేబీ కటింగ్ వేయించేస్తారు. అప్పుడు దాకా నేను మాట ఇందంతే.
ఇంకా తనకి జుట్టు అయితే చాలా బాగా సాగిందనమాట. ఇలా వండేసిన అన్నం మధ్యాహ్నానికి కూడా కలిపి వండేసుకున్నాను కదండి. ఇలా ఈ అన్నాన్ని అయితే నేను హాట్ బాక్స్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నా. భోంచేసేటప్పుడు కూడా కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఇంకా అన్నిగానే హాట్ బాక్స్లో తీసి పెట్టేసుకున్నా. ఇంకా లంచ్ బాక్స్లో కలుపుతానికి అనేసి కొద్దిగా రైస్ అయితే తీసుకుని ఇలాగా కొద్దిగా ఉంటుంది మెతిపేసుకుంటున్నా. కొంచెం మెత్తగా ఉంటే వాళ్ళకి బాగుంటుంది. మా తీర్థమ్మకి కొంచెం గుజ్జుగా ఉంటే చాలా ఇష్టంగా తింటుంది అనమాట. ఇంకా అందుకోసం అనేసి కొద్దిగా మెదిపేశాను. ఇప్పుడైతే పప్పు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా మనం కూరలు ఎక్కువగా పిల్లలకి అంటే ఎక్కువ క్వాంటిటీలో కూరలు పెడతానికైతే చూడాలి. అలా అలవాటు చేసామనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి అలాగే అలవాటు అయిపోతుంది. మనం కొంచెం కూరలు వేసి పెట్టాము అంటే కనుక రైస్ అనేది ఎక్కువ వెళ్ళి కూరలు అనేది తక్కువ వెళ్తాయి. ఎప్పుడు కూడా కూర అనేది ఎక్కువగా వెళ్ళేలాగా చూడండి. అప్పుడే మనం ఇంత కష్టపడి వాళ్ళకి మంచిగా కాదా అని చూసి వండేటప్పుడు వాళ్ళకి కర్రీ అనేది ఎక్కువగా వెళ్ళాలి, రైస్ అనేది తక్కువగా వెళ్ళాలి. అందుకోసం అనేసి ఇప్పుడు మనం ఏది అలవాటు చేయాలని లంచ్ బాక్స్లో అయితే చాలా బాగా నాకు పనికొస్తుంది. తనకి ఏది ఇష్టం లేదో అది వండి పెడుతుంటే గచ్చుప్గా తినొచ్చేస్తుంది. ఇంట్లో అయితే మారం చేస్తుంది కానీ అక్కడ మేడమ్స్ ఉంటారు కదా, ఇంకా అందుకనేసి గచ్చుప్గా తినేస్తుంది. తనకైతే చక్కగా ఇలాగా హెల్దీ ఫుడ్ అయితే పెట్టేస్తున్నా. తను కూడా హ్యాపీగా తింటుంది. నేను మేడంని కూడా అడిగాను అది తింటుందా వదిలేస్తుంది అంటే లేదండి చక్కగా తినేస్తుంది అంటే ఇంక ఈ విధంగా అయితే పెడుతున్నాను. ఇంక ఇవాళ అయితే కేక్స్ అయితే పెడుతున్నాను. కేక్ పెట్టమని అండి తను, ఇంకా అందుకోసం అనేసి కేక్ పెట్టాను. ఇంకో రేపు అయితే ఫ్రూట్స్ అయితే పెడతాను అనమాట. ఇలా బాక్సులన్నిటిని గట్టిగా నొక్కేస్తున్నాను, ఎందుకంటే ఇవి గట్టిగా నొక్కకపోతే ఊడిపోతున్నాయి. ఇది వచ్చేటప్పటికి నేను అమెజాన్లో బుక్ చేశానండి. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే, చక్కగా ఉంది. ఇంకా ఇప్పుడైతే లంచ్ బాక్స్ కూడా ప్యాకింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మంచినీళ్ళు పట్టేసుకున్నాను. ఇంకా తన బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏంటంటే తనకి స్నానము తన రెడీ చేయటం అయితే అయ్యిందనమాట. ఇప్పుడైతే నేను అట్టలు వేసేస్తున్నా. తనకి స్నానం చేసిన వెంటనే పెడుతున్నాను. ఎందుకంటే ఇలా తినిపించేసి అలా బస్ ఎక్కించే కన్నా వాళ్ళు కొంచెం తిని కొంచెం అటు ఇటు నడిచి అప్పుడు బస్ ఎక్కితే కొంచెం బాగుంటుంది కదా అనేసి ఇంకా తనకి స్నానం చేయించిన వెంటనే ఇంకా దోశ అయితే వేస్తున్నా. ఫస్ట్ దోశ అయితే అష్టవంకర్లు అయితే వచ్చిందనమాట. మనం కంగారు వేస్తాం కదా, అది బాగా వేడెక్కేదాకా కూడా ఉండం, ఎందుకంటే ఆ టైం అయిపోతుంది అని టెన్షన్ అనమాట. కానీ తీర పరుగులు పెట్టుకుని వెళ్తామా, అక్కడికి వెళ్ళేటప్పటికి బస్సు రాదు, బస్ కోసం వెయిట్ చేయాలి. ఇదే ఇంటికాడ ఇంత కంగారు పడి వెళ్తాం, అక్కడైతే ఒక పావు గంట సేపైనా వెయిట్ చేయాల్సి వస్తుంది రోజు. అంతే నేను ఇంకా తన కోసం వేస్తే అట్లు వేసేస్తున్నాను. చక్కగా తినేస్తుంది అనమాట. దోశ కానీ ఇడ్లీ కానీ చక్కగా తింటదండి, పెద్ద పేచీ పెట్టదనమాట తను. ఇంకా నాకు అదే ఇది చాలా మంది ఏంటంటే తినడానికి మారం చేస్తారు. వాళ్ళని స్కూల్కి పంపించేటప్పుడు తినిపిస్తామే పెద్ద మల్టిపుల్ టాస్క్ అనుకుంటా. నాకైతే ఆ ప్రాబ్లం లేదు, చక్కగా ఇచ్చేస్తే తనంతలు తానే తినేస్తుంది. ఇంకా తను తింటూ ఉంటే నేను ఏం చేస్తున్నానంటే కొంచెం కూడా టైం వేస్ట్ చేయకూడదు కదా, ఇంకా అందుకోసం అనేసి తనకి కాళ్ళకి సాక్స్ వేసేస్తున్నాను. నిజంగా అండి స్కూల్ యూనిఫామ్ వచ్చాక పని అనేది చాలా పెరిగింది. ఎందుకంటే సాక్స్ వేయాలి, అలాగే జల్లు నార్మల్ పిలకలు వేసేదాన్ని అనమాట ఇదివరకు నార్మల్ డ్రెస్కి. ఇంకా యూనిఫామ్ వచ్చాక ఏంటంటే రిబ్బన్తో వేయాలి. రిబ్బన్తో వేయటం నాకు చాలా కొత్త, అసలు రాదనమాట. దాంతో ఎన్నిసార్లు చేస్తారో ఆ పువ్వు పెడతాం అనేది నాకు ఇప్పటికీ ఇంకా ప్రాపర్గా రాలేదు. ఇంకా రాను వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ బిగినింగ్తో పోల్చుకుంటే ఇప్పటికి ఒక వారంకి బాగానే వచ్చినాయి, ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇంకా తనకైతే కాలుకి షూస్ వేస్తానుగా ఇంకా పూలు కూడా పెట్టేస్తున్నాను. ఖచ్చితంగా డైలీ పూలు పెడుతున్నాను. మా తీర్థంకి పూలు ఎంత ఇష్టమో నాకు కూడా చాలా ఇష్టం అండి. ఇంకా అందుకోసం అనేసి ఈ పూలు కూడా నేను ఒకేసారి కడుపులంక నుంచి ఒక 20 మూరలు 30 మూరలు తెప్పించేసుకుని ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను అనమాట. చక్కగా పాడవకుండా ఉంటాయి. ఇంకా తన టిఫిన్ అయితే అయిపోయింది అనమాట. అయిపోతే ఇంకా తనైతే రెడీ చేస్తాను. ఇంకా మా వారు అన్నారు కొంచెం టీ పెట్టి తల్లి అనేసానంటే ఇంకా ఆయనతో పాటు కూడా నేను కొంచెం టీ తాగేద్దాం అనేసి, టీ మానేసావన్నావు కదా అని మీరు చాలా మంది అనొచ్చు, కానీ ఇంత పని చేశాక ఓపిక కొంచెమైనా కావాలా వద్దా చెప్పండి. ఇంకా అందుకోసం అనేసి కొంచెం టీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా వారికి ఆయనకి కొంచెం షుగర్ ఉంది కాబట్టి ఆయనకి షుగర్లెస్ టీ అండ్ నాకు కొంచెం షుగర్ వేసుకున్నా. ఇంకా టీ తాగేసి అయితే మా తీర్థమని బస్ ఎక్కిచ్చేద్దామని కిందకు వచ్చేసామన్నమాట. ఇంకా తన బస్సు కూడా వచ్చేసింది. ఇవాళ అయితే కరెక్ట్ టైంకి దిగామన్నమాట. ఇలా దిగాము కిందకి, ఇంకా బస్సు అయితే వచ్చేసింది అనమాట. ఇంకా తనైతే బస్సు ఎక్కిచ్చేస్తున్నాను. చాలా చాలా అమ్మయ్య, తను బస్సు ఎక్కగానే అమ్మయ్య కొంచెం టైం దొరికింది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఎంత కష్టమో, ఎంత ఉరుకులు పరుగులు అవుతుందో తను స్కూల్కి వెళ్ళేదా కూడా. అలాగే ఈవినింగ్ వచ్చాక కూడా తన్ని మళ్ళీ స్నానం చేయించడం, అది వర్క్ రొటీన్ మాత్రం భలేగుందప్ప. అసలు ఒక్క నిమిషం కూడా ఊపిరి తీసుకుంటానికి కూడా ఖాళీ దొరకనంత గజిబిజి అంత పని అయిపోతుంది అనమాట డైలీ.
ఇంకా తనైతే బస్సు ఎక్కేసింది, స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా వస్తూ ఏంటంటే మనకి వాటర్ యాపిల్ అయితే ఉన్నాయన్నమాట మన చెట్టు. ఇది చూస్తున్నారా ఎంత బాగా అయితే కాస్తుందో. కాయల వేటికైతే కొమ్మలన్నీ వంగిపోతున్నాయి అనమాట. ఇంకా సర్లే తిందాము ఇంట్లో అనేసి ఇంకా 4 కాయలు అయితే కోస్తున్నా. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచుతున్నా. కోసుకుంటే తల్లులారా అంటే ఎవరు కోసుకోవట్లేదు, మనమే కోసివ్వాలి, కిందకు వచ్చి కోసివ్వాలి అంటే నాకేమో టైం చాలట్లేదు అనమాట. ఇంకా కొన్ని అయితే నేను పైకి కోసుకుంటున్నాను. అలాగే ఇది వచ్చేటప్పటికి కొండపిండాక పప్పు వండుదామని అయితే కొంచెం కోసుకున్నాను అనమాట. నిన్న మా ఆడబిడ్డ వారికి కూడా కొంచెం తీసుకెళ్లాను, అలాగే కొంచెం ఉందనమాట. ఇంక ఇవైతే రోల్స్ వచ్చినాయి అనమాట. ఈ రోళ్ళు అయితే కొనేసుకున్నాను చక్కగా, ఎందుకంటే రోడ్డు పచ్చడి కానీ చిన్న మసాలాలు నూరుకుంటాను కానీ బాగుంటాయి అనేసి తీసుకున్నాను అనమాట. ఇంకా అంతేనండి, ఇక్కడతో వీడియో అయితే అయిపోయింది. అలాగే ఈ రోల్ని మనం వాడుకునే ముందు ఎలా ప్రాసెసింగ్ చేసుకోవాలన్నా కూడా వీడియో తీసి పెడతాను, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అన్నమాటే కదా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.